ఇన్ని వ్యయ ప్రయాసలు కూర్చి ఇన్ని రకాల చట్టాలు చేస్తే ఆ వ్యవస్థ నిజంగా అధికారాన్ని గ్రామానికి ఇచ్చిందా? రాజ్యాంగం అధికారాన్ని ఇచ్చింది కానీ ఆ స్ఫూర్తి అమలు అయిందా? నిధులు గ్రామానికి చేరాయా? నిర్ణయాధికారం గ్రామానికి చేరిందా? బాధ్యత గ్రామానికి చేరిందా? నేను పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్యాంగం చట్టాలు పుస్తకాలు తిరిగేసి రివ్యూలు చేసి ఈ ప్రశ్నలకి సమాధానం వెతుకుతూ రాష్ట్ర వ్యాప్తంగా అధ్యయనం చేశాం. నాకు ఎదురైన మొదటి సమాధానం, సార్ బ్లీచింగ్ పౌడర్ కొనడానికి కూడా డబ్బులు లేవు, సార్ జెండా పండుగ చేయడానికి కూడా డబ్బులు లేవు. వీటితో మనం వారసత్వంగా పొందిన పరిస్థితి ఏంటంటే గ్రామ పంచాయతీలకు రావాల్సిన కేంద్ర నిధులు నిలిచిపోయాయి. అనేక పంచాయతీలు అప్పుల బారిన పడ్డాయి. విద్యుత్ బకాయిలు వేల కోట్లకు చేరాయి. గ్రామస్థాయి పరిపాలన బలహీనపడింది. సర్పంచుల గౌరవం గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచే ప్రారంభమైంది ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషనల్ డయాగ్నోసిస్. రాజ్యాంగం పంచాయతీలకి హోదా ఇచ్చింది కానీ జీవం పొయ్యాల్సింది మనమే. పంచాయతీలకు సరిపడా డబ్బు ఎందుకు ఉండట్లేదు? ప్రతి చిన్న పనికి పంచాయతీ ఎందుకు చూడాలి? ఎందుకు ప్రతి సమస్య ఎమ్మెల్యే దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సర్పంచ్ ఎన్నికవుతాడు కానీ అధికారాలు వేరే చోట ఎందుకు ఉంటాయి? ఇవన్నీ ఆలోచిస్తేప్పుడు మాకు అర్థమైంది, సమస్య నిధుల కొరత మాత్రమే కాదు, సమస్య బాధ్యతల స్పష్టత లేకపోవడం.